గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 6 స్థానాలు దక్కించుకుంది. 5 టీడీపీ, 1 స్థానం జనసేన దక్కించుకుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. సాంశివరావు. లక్ష్మీదుర్గ గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. తొలుత కూటమి అభ్యర్థులు లెక్క ప్రకారం మించి ఓట్లు రావడంతో పాటు వైసీపీ షాక్ గా కూటమి అభ్యర్థులు ఆనందోత్సాహాల్లో ఉన్నారు. మొత్తం గుంటూరు నగరపాలక సంస్థలో 56 మంది కార్పొరేటర్లు ఉండగా ఈ రోజు 6 స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నికలు జరిగాయి. అందులో టీడీపీ కూటమి తరపు నుంచి టీడీపీ నుంచి 5గురు, జనసేన నుంచి 1, మొత్తం 6గురు కూటమి నుంచి పోటీ చేయగా వైసీపీ నుంచి 6గురు పోటీ చేశారు. అయితే కూటమి అభ్యర్థులకు కూటమికి మద్దతుగా 29 మాత్రమే ఉండగా పోలింగ్ లో ఫలితాల్లో మాత్రం ఒక్కొక్క అభ్యర్థికి 33 ఓట్లు రావడంతో కూడా వైసీపీ నుంచి 4 అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ వేసినట్లు కూడా స్పష్టంగా తెలిసింది. మొత్తంగా 6గురు కూటమి నుంచి పోటీ చేసిన 6గురు అభ్యర్థులు విజయం సాధించినట్లు కమిషనర్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అయితే దీనిపై కూటమి నేతలు చాలా ఆనందాలు హర్షం వ్యక్తం చేస్తూ గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు కూడా సంబరాలు జరుపుకున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలోనూ గుంటూరు నగరంలోనూ జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు కూడా తమకి క్రాస్ ఓటింగ్ వేశారంటూ కూడా టీడీపీ, జనసేన నేతలు అయితే ఆనందం వ్యక్తం చేస్తారు. లక్ష్మీదుర్గ.